ఎఫెసీ 5వ అధ్యాయము 17వ వచనం. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోండి. చిన్న ప్రార్థన చేస్తాను, అందరు కళ్ళు మూసుకోండి. కృపగల నాయన, నీ చిత్తమును గ్రహించే పిల్లలుగా మేము ఉండాలి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు ఎంతగా స్తుతిస్తూ, నీ పిల్లలందరికీ నీ బిడ్డలందరికీ కావలసిన వర్తమానము నేను బోధించుటకు నాకు తగు జ్ఞానం ఇవ్వండి. వచ్చిన వారికి నీ ఆత్మీయ ఆశీర్వాదాలు ఇవ్వండి. వాక్యం మాలో ఫలింపునిచ్చేలాగున సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. దేవుని చిత్తం. చాలామందికి దేవుని చిత్తం అంటే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని చిత్తం జరిగించబడాలి. ఇది దేవుని చిత్తమా, ఇది దేవుని చిత్తం కాదా అనేది చాలామందికి ఒక పెద్ద ప్రశ్న. మీరు అవివేకులు కాక దేవుని చిత్తాన్ని గ్రహించని వారికి, దేవుని చిత్తము తెలుసుకొని వారికి దేవుడు పెడుతున్న పేరు అవివేకులు. వివేకం ఉన్నవాడు దేవుని చిత్తాన్ని గ్రహిస్తాడు. అయితే వివేకం లేదా మనకు అని మనందరి ప్రశ్న రావచ్చు. ఖచ్చితంగా మనకు వివేకం ఉన్నది. మరి అది ఎంతవరకు ఉన్నది, ఎంతగా మనకు ఆ వివేకం ఉన్నది అనేది ఈరోజు మనం తెలుసుకొనబోతున్నాం. దేవుని చిత్తంలో నీ జీవితము నా జీవితం ఎలా ఉందో పరీక్ష చేసుకొనబోతున్నాం. మీరు అవివేకులు కాక దేవుని చిత్తమును గ్రహించండి అన్నారు. ఎఫెసీ పత్రికలో పౌలు ఎఫెసీలకు రాస్తున్నాడు, మీరు దేవుని చిత్తాన్ని గ్రహించుకోండి. దేవుని చిత్తాన్ని గ్రహించని స్థితిలో మనం ఉంటే ఈరోజు మనం సరి చేసుకునే పిల్లలంగా ఉండాలి. ఏది దేవుని చిత్తం, ఏది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం అంటే మనం ఏమనుకుంటాం? ఏదైనా మనకు అనిపించిందే దేవుని చిత్తమా? ఏదైనా మనము చేయాలనుకుంటే ఇదే దేవుని చిత్తమా? ఏది దేవుని చిత్తం? దేవుని చిత్తమును తెలుసుకోవడానికి దానికైనా కొలమానం ఉన్నదా? కొలత అనేది ఉన్నదా? మరి దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకుంటాం? దేవుని చిత్తమా కాదా అనే ప్రశ్న మనకు తప్పకుండా ఉండాలి. గడిచిన వారం మనం చూసుకున్నాం, ఏదైనా ఒక పరిస్థితి మనకు ఎదురైనప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు ఇది తప్ప ఒప్ప ఈ ప్రశ్న కాదు, ఇది సరి అయినదా ఇది కాదా ఈ ప్రశ్న కాదు. మనం వేసుకోవాల్సిన ప్రశ్న, ఈ పని చేయడము దేవుని చిత్తమా కాదా? దేవుని చిత్తంలో ఈ పని జరిగిస్తే నాకు క్షేమాభివృద్ధి కలుగుతుందా, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుందా, నా కుటుంబానికి క్షేమాభివృద్ధి కలుగుతుందా? దేవుని చిత్తము జరిగించిన వాడు నిరంతరం నిలుస్తాడు. అంటే దేవుని చిత్తాన్ని జరిగించిన వాడు మేలు పొందుతాడు. మరి ఏది దేవుని చిత్తం? దేవుని చిత్తం నువ్వు గ్రహించకపోతే నువ్వు అవివేకివి. దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోకపోతే నీకు వివేకం లేదు. ఇది దేవుని వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు. మరి ఎంతగా మనం దేవుని చిత్తాన్ని గ్రహిస్తున్నాం? మనం అనుకునేదే దేవుని చిత్తమా, మనం అనుకోనిది దేవుని చిత్తమా? దేవుని చిత్తము ఎట్లా మనకు బయలుపరచబడుతుంది అంటే, మనం పడుకున్నప్పుడు కళ్ళలో వచ్చేది దేవుని చిత్తమా? అబ్దుల్ కలాం ఒక మాట అన్నాడు, మాజీ రాష్ట్రపతి గారు, కలలు కనడం మానకండి అన్నాడు. అంటే కళ్ళు కనడం మానకండి అంటే తెల్లం దాకా పొద్దున్న దాకా నిద్రపోమని చెప్తలేడు. ఇప్పుడు కళ్ళు ఎప్పుడు వస్తాయి? కళ్ళు ఎప్పుడు వస్తాయి? పండకుండా వస్తాయి. కళ్ళు కనండి అంటే ఎప్పుడు పడుకోమని చెప్పట్లేదు. నీ యొక్క ఉద్దేశాన్ని తెలుసుకో, దాన్ని ఆలోచన చేసుకో ఆయన ఉద్దేశంలో. మరి ఏది మనము దేవుని చిత్తాన్ని ఎలా గ్రహించగలుగుతాం? నేను పూర్తి వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎఫెసీ పత్రిక, ఇదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో మొట్టమొదటిగా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే కొన్ని క్వాలిటీస్ మనకు ఉండాలి. ఎవరికి పడితే వారికి దేవుని చిత్తము అర్థం కాకపోవచ్చు. నేను మీకు అన్ని వాక్యానుసారంగానే చూపిస్తాను. మనుషులను సంతోషపెట్టువారు కాకుండా మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి
దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టుగా ఇష్టపూర్వకంగా సేవ చేయడి. దేవుని వాక్యం చెప్తుంది, మీరు మనుషులను సంతోషపెట్టువారు వలె ఉండకండి, కంటికి కనబడినట్టు మనుషులు సంతోషపెట్టువారు కాకుండా దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించండి. ఇప్పుడు దేవుని చిత్తము మనం గ్రహించినప్పుడు ఆ దేవుని చిత్తమును మనం మనపూర్వకంగా జరిగించాలి. అయితే దేవుని చిత్తము జరిగించే క్రమంలో నీవు మనుషులను సంతోషపెట్టేవాడిలాగా ఉండకూడదు. ఇప్పుడు మనుషులను సంతోషపెట్టాలి అంటే ఏం చేయాలి? నేను అందరినీ పొగడాలి. అది వారికి ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. ఎవరైనా మనల్ని పొగిడినప్పుడు, మనల్ని మెచ్చుకున్నప్పుడు మనం ఎలా ఉంటాం? మనకి ఎలా అనిపిస్తుంది? ఏడిపోతుందా, దుఃఖం అవుతుందా? సంతోషం కలుగుతుంది. వెల్ డన్ అనగానే మనకి ఎక్కలేని సంతోషం కలుగుతుంది. ఖచ్చితంగా ప్రోత్సాహం ఉండాలి. కానీ నీవు మనుషుల ప్రోత్సాహం కోసం ఆశపడి మనుషులను సంతోషపెట్టాలని ఆలోచన చేస్తే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చవు. నువ్వు దేవుని చిత్తాన్ని చేయలేవు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే నీవు మనుషులను సంతోషపెట్టేవాడిలా ఉండకూడదు. నేను ఈ పని చేస్తే మనుషులు సంతోషంగా ఉంటారు, నేను ఈ పని చేస్తే నన్ను అందరూ పొగుడుతారు, ఈ పని చేస్తే నాకు కొంచెం దండేస్తారు, నన్ను హెచ్చుగా చూస్తారనే ఆలోచన వస్తే నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించలేవు. అది ఏదైనా దేవుని చిత్తాన్ని మనపూర్వకంగా జరిగించాలంటే, మనస్ఫూర్తిగా నువ్వు చేయాలి అంటే, మనస్ఫూర్తిగా ఆ మాటలోనే ఉంది అంటే మనస్ఫూర్తిగా చెయ్యని పనులు కూడా ఉంటాయి. మనపూర్వకంగా దేవుని చిత్తాన్ని జరిగించే వారముగా ఉండాలి. మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టుగా మనము పనులు చేయాలంటే దేవుని చిత్తాన్ని జరిగించాలి. దేవుని చిత్తం నీకు బయలుపరచబడ్డప్పుడు ఇది నేను మనుషులను సంతోషపెట్టువాడి వాళ్ళే కాకుండా దేవునికి సంతోషం కలుగుతుందా లేదా, అంటే నేను ఈ కార్యం చేయడం వల్ల దేవునికి సంతోషం కలుగుతుందా? దేవునికి సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించినప్పుడు. క్రీస్తునకు లోబడాలి అంటే దేవునికి లోబడ్డప్పుడే దేవుని చిత్తానికి కూడా నువ్వు లోబడతావు, దేవుని సంకల్పాన్ని నువ్వు నెరవేర్చగలుగుతావు. మనము క్రీస్తు దాసులమని ఎరగాలి, క్రీస్తునకు దాసులమని ఎరగాలి. ఎరిగినప్పుడు దేవుని చిత్తము నీకు బయలుపరచబడుతుంది. నిజమే, దేవుని చిత్తము తెలుసుకోవడం ఎంత ప్రాముఖ్యమో దేవుని చిత్తాన్ని గైకోవడము అంతే ప్రాముఖ్యం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యమున ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించడు. మనము ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేసినంత మాత్రాన దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారము కాము. మా బంధువుల ఇంటికి ఒకరింటికి వెళ్ళాను హైదరాబాద్లో. రాత్రి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఉండి వాళ్ళు క్రైస్తవులు. ఉదయం లేచిన వెంటనే 5 గంటలకు అవును ప్రభువా అని అంటున్నారు ఇద్దరు. నేను 5 గంటలకి లేచాను. సాధారణంగా కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం నిద్ర పట్టదు కదా, అది పట్టక అటు ఇటు బొర్రి ఎట్లా పడుకున్నారు. మళ్ళీ 5 గంటలకి లేచి అవును ప్రభువా అంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అని చూశాను. చూసేసరికి యూట్యూబ్లో వాక్యం వస్తుంది. ఈ కాలంలో ఉన్నది కదా ఈరోజు వాగ్దానం అనే పేరు మీద వాళ్ళు చెప్తున్నారు దేవుడిని దీవించబోతున్నాడు అని. అవును ప్రభువా, దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు, అవును ప్రభువా, అవును గాక ప్రభువా అని ఒత్తుకుంటున్నారు. దేవుని వాక్యం చెప్తుంది ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కరికి దేవుని రాజ్యంలో ప్రవేశము లేదు. అప్పుడప్పుడు ప్రార్థన మనం కూడా అంటాం కదా, అవును ప్రభువా, జరిగించు ప్రభువా, కావాలి ప్రభువా. అయితే ఇది కాదు దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నది. అలా అనడం తప్పనే అనట్లేదు, కానీ అది కాదు దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నది. తన చిత్తమును పరలోకమందున దేవుని చిత్తమును జరిగించేవాడే ప్రవేశిస్తాడు. ఈ ప్రభు అనే బ్యాచ్ వాళ్ళు దేవుని రాజ్యమునకు అంటే దేవుడు రాకడలో దేవుని న్యాయపీఠం ముందు నిలబడ్డప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా అంటే, ప్రభువా నేను నీ నామమున వాక్యం చెప్పలేదా? గుర్తుపెట్టుకోవాలి, వాక్యం చెప్పినంత మాత్రాన వాడు పవిత్రుడు కానే కాదు. వాక్యమును బోధించిన వాళ్ళందరూ పవిత్రులు కాదు, వాక్యం ప్రకటించిన వాళ్ళందరూ పవిత్రులు కాదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడే పరలోక రాజ్యానికి వారసుడు. ప్రభువా
నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? స్వస్థతలు చేసినంత మాత్రాన వాడు పవిత్రుడిని అనుకోవడానికి వీల్లేదు. నేను ప్రార్థించినప్పుడు ఈ స్వస్థతలు జరుగుతున్నాయి, ఇతనికి దయ్యం వదిలిపోతుంది, విలవిలలాడుతూ దయ్యాలని వెళ్ళగొడుతున్నాను, అయినా అతని పవిత్రతకు అది రుజువు కాదు. అతను ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడంటే అనుమానమే. ఎందుకంటే ఆ దినములు అనేకులు వచ్చి, అనేకులు అంటే చాలామంది ఈ స్వస్థతలు చేస్తున్నామని చెప్పుకునేవారు, ఈ వాక్యము చెప్పిన అనేక మంది, వీరందరూ వచ్చి నేను నీ పేట వాక్యం చెప్పాను కదా, నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు జరిగించినవి కదా అని చెప్తే దేవుడు అంటే మాట ఏంటంటే, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి. మీరు వాక్యము చెప్పడంలో బిజీ, మీరు స్వస్థత సభలు పెట్టడంలో బిజీ, కానీ మీకు ఒకటి చేయట్లేదు, దేవుని చిత్తమును జరిగించట్లేదు. దేవుని చిత్తం మీరు గ్రహించట్లేదు, దేవుని చిత్తం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. దేవుని చిత్తం అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడేది కాదు, నోటికి వచ్చినట్టు చెప్పేది కాదు. ఒక ఆయన వాక్యం చెప్తూ అందరికీ శపించడం మొదలుపెట్టాడు. ఎందుకయ్యా గట్ల శపించడం అంటే అంటాను, నేను కాదు మాట్లాడింది, ఎవరట? నాలో ఉన్న పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడమన్నాడు, నేను మాట్లాడాను, అది నాకు సంబంధమే లేదంటాడు. నీకే సంబంధం లేదు, అసలు నీకున్నది పరిశుద్ధాత్మనేనా? ఈ ఆలోచన అపోస్తులైన యోహానుకు వచ్చింది, వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు ఏంది? అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలు అంటాడు, నీకున్న ఆత్మ దేవుని సంబంధమైందా, భ్రమపరిచే ఆత్మన పరీక్ష చేసి తెలుసుకోండి అయ్యా. దేవుని చిత్తంలో జరిగించేవాడు పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉంటాడు. నీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ లేదు పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుడే నాకు బోధిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్నాడు, నేను నా కంట్రోల్లో లేను. విన్నారా? ఇది యూట్యూబ్లో వస్తుంది, నేను నా కంట్రోల్లో లేను, కారే గెలుతుంది, అందులో పెట్రోల్ లేకుండా కారు నడుస్తుంది. విన్నారా ఈ మాటలు? దేవుని చిత్తంలో జరిగించిన వ్యక్తి మాట్లాడే మాటల అది దేవుని చిత్తం అనేది కనుక్కున్న తర్వాత అసలు నిజంగా దేవుని చిత్తం ఏది అనేది కూడా మనం చూస్తాం. దేవుని చిత్తం అంటే సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి, వ్యక్తులకు క్షేమాభివృద్ధి కలగాలి. ప్రభాని పిలవడము, స్వస్థతలు చేసే వాళ్ళందరూ మీరు దేవుని చిత్తంలో ఉన్నారు, వారందరూ పరలోక రాజ్యానికి వారసులని మీరు ఎప్పుడు తలంచకండి. వారు పరలోక రాజ్యానికి వారసులు కాకపోగా మిమ్మల్ని కూడా తీసుకొని పోయేవాళ్ళు. ఎక్కడికి? నరకానికి తీసుకొని పోయేవారే. ఆ మాటలు విని వాడి చొప్పున చేయు ప్రతివాడు. ఎవరి మాటలు వినాలి? దేవుని మాటలు వినాలి. మొట్టమొదటిగా దేవుని చిత్తంలో ఉన్నవాడు దేవుని మాటలు వింటాడు. దేవుని మాటలు వింటాడు అంటే దేవుని వాక్యమును చదువుతాడు, దేవుని వాక్యమును గ్రహిస్తాడు, దేవుని వాక్యమును గైకొంటాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘంలో నుండి పుట్టాను. అసలు ఈ సందర్భం ఏంటంటే పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు ఎప్పుడు యేసుప్రభుతో వస్తుంటారు కదా, వీళ్ళని ఒక కొండపైకి తీసుకెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు రూపాంతరపరచబడతాడు. ఆయన రూపాంతరపరచబడ్డప్పుడు ఇద్దరు ప్రవక్తలు, పాత నిబంధన ప్రవక్తలు యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడతారు. ఎవరో మనందరికీ తెలుసు, మోషే, ఏలియా. ఇద్దరు వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు పేతురుకు ఒక ఆలోచన వచ్చింది, ప్రభువా మనం ఇక్కడనే ఉండిపోతాయి కొద్దిగా, నీకొక బిల్డింగు, మోషకు ఒక బిల్డింగు, ఏలియా గారికి ఒక బిల్డింగ్, 3 బిల్డింగులు నేను కట్టేస్తాను అని అంటాడు. అన్నప్పుడు ఆకాశంలో ఒక శబ్దం వస్తుంది, అయ్యా ఆయన నా ప్రియకుమారుడు, మీరు ఆయనకు చెప్పడం కాదు, ఆయన మాట అందరూ చెప్పండి, ఆయన మాట మీరు వినాలి. ఆయన మాటను వినడం వల్ల దేవుని చిత్తాన్ని నెరవేర్చబడతాం. టచ్ విన్నారా ఈ మాట? విన్నారా అన్నమాట? వినలేదా? లేదా? ఈ దేనికి టచ్? ఎందుకు టచ్? టచ్ అయితే ఏమవుతుంది అంటే వాళ్ళు చెప్పే వివరణ ఏంటంటే, ఈయన అంటాడట టచ్, అప్పుడు ఏం తగ్గుతుందట, ఎవరు వస్తారట ఆయన దగ్గరికి?
ఎవరు పోతారు చెప్పరు? పరిశుద్ధాత్మ. ఓకే, పరిశుద్ధాత్మ ఎవరి దగ్గరికి వస్తుంది? ఈయన పరిశుద్ధాత్మను రిలీజ్ చేస్తాడు, పరిశుద్ధాత్మ పోయి ఆయన మీద పడుతుంది. ఇప్పుడు దేవుని మాట ఈ మనిషి వింటాడా, ఈ మనిషి మాట దేవుడు వింటాడా? ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. పేతురు అన్న మాట ఏంటి? నీకు బిల్డింగ్ కడతా, నీకు కూడా బిల్డింగ్ కడతా, నీకు బిల్డింగ్ కడతా. ఎక్కడి నుంచి బిల్డింగ్ కడతారో మరి, ఎన్ని చేపలు ఆపితే అంత బిల్డింగ్ కడతాం. మరి చేపలు పట్టాయి కదా. దేవునికి ఆజ్ఞాపించే గొప్ప వ్యక్తులు మనం తక్షణంగానే దేవుడు మన దగ్గర నుంచి బయలుదేరి ఆయన మీద పడతాడు. ఆయనకి ఏమవుతుంది? వెంటనే కింద పడిపోతాడు. అంటే పరిశుద్ధాత్మ దేవునికి మనం ఆజ్ఞాపిస్తున్నాం, అక్కడ ఆయన మీదకెళ్ళి, ఈయన మీదకెళ్ళి, ఈయన మీదకెళ్ళి, ఈయన మీదకెళ్ళి. నువ్వు దేవుని మాట వింటున్నామా? దేవుడే నీ మాట వినాలా? ఆకాశం నుండి దేవుని స్వరము వినబడి ఆకాశమానమైన మేఘం వచ్చి ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట మీరు వినాలి. దేవుని మాటలు మనం విన్నప్పుడు, దేవుని మాటలు మనం గైకొన్నప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాము, దేవుని చిత్తాన్ని గ్రహిస్తాము. దేవుడు మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. దేవునికి ఆజ్ఞాపించే గొప్పవారం కాదు మనం. అసలు అది చాలా తప్పు. అది ఏది దేవుని మాట? దేవుని వాక్యం మనకి ఇచ్చాడు. దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. 65 పుస్తకాల పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. ఆ మాటలు మనం గ్రహించే వారంగా ఉండాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం 29వ వచనం, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. అక్కడ ముందు 28వ వచనం చూడండి. చాలు. ఇది ఎందుకు వచ్చిందంటే ఈ సందర్భము, యేసుక్రీస్తు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలతోని 5,000 మందికి భోజనం పెడతాడు. అందరికీ భోజనం పెడతాడు. వచ్చిన వారందరికీ భోజనం పెట్టినప్పుడు శిష్యులు అంటారు, అయ్యా మరి మేము కూడా క్రియలు చేయాలి, మరి ఏం చేయాలి? మేము కూడా ఇటువంటి క్రియలు చేయాలి. ఏం చేయాలంటే మీరు ఏం చేయకండి, మీరు కేవలము నన్ను పంపిన వాణిని విశ్వాసం ఉంచువాని, నన్ను పంపిన వాణిని మీరు విశ్వాసం ఉంచండి. దేవుని చిత్తాన్ని జరిగించే వ్యక్తి దేవుని వాక్యమును వినాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. క్రియలు చేసిన వాడు ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వెళ్తారని నమ్మకం లేదు. ఎందుకంటే ఇంతకుముందు మనం చూస్తున్నాం కదా, దయ్యములు వెళ్ళగొట్టినవాడు, స్వస్థతలు వెళ్ళగొట్టినవాడు దేవుని రాజ్యానికి వెళ్తాడో వెళ్ళడో మనకు తెలియదు. ఎందుకంటే ప్రసంగించే సామర్థ్యం ఉండడం అది పవిత్రతకు గుర్తు కాదు. అద్భుతాలు చేసేవాడు పాప విముక్తి పొందినవాడని కూడా మనం అనుకోవడానికి వీల్లేదు. మనందరికీ తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభువారికి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యులకు దేవుడు అధికారం ఇచ్చాడు దయ్యములు వెళ్ళగొట్టడానికి, ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు జరిగించడానికి అధికారం ఇచ్చాడు. ఆ అధికారం పొందుకున్న వారిలో ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. అందరికి కూడా 12 మందికి అధికారం ఇస్తాడు. మీరు వెళ్ళండి, మీరు క్రియలు చేయండి అని అధికారం ఇస్తాడు. అందులో ఒక దొంగ ఉంటాడు, అతని దొంగ పేరు ఇస్కరియోతు యూదా. ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా ద్వారా కూడా దేవుడు అద్భుతాలు జరిగించాడు. ఇంతకంటే బెటర్ ఎగ్జాంపుల్ పాత నిబంధన గ్రంథంలో బిలాము అని ఉంటాడు. ఈ బిలాము అనే వ్యక్తి ఎవరిని శపిస్తే వాడు శాపం పొందేవాడు, ఎవరిని దీవిస్తే దీవెన పొందేవాడు. ఇశ్రాయేలును శపించడానికి రాజు తీసుకొస్తాడు, నువ్వు వాళ్ళని శపించు అని తీసుకొస్తే ఈయన శపించడానికి వెళ్తాడు బిలాం. ఎందుకు వెళ్తాడంటే గిఫ్ట్ కోసం వెళ్తాడు. దేని కొరకు? గిఫ్ట్. నేను నీకు గిఫ్ట్ ఇస్తాను కాబట్టి నువ్వు శపించంటే వెంటనే శపించలేకపోతాడు. వెంటనే దేవుని ఆత్మ అతన్ని లేదు నువ్వు తప్పు చేస్తున్నాను హెచ్చరించగానే దీవిస్తాడు. అయ్యయ్యో ఎందుకు దీవించినాయ్యా సారు అంటే, నేను మన మాటలో చెప్తున్నాను, నీకు గిఫ్ట్ ఇస్తానన్నాను కదా, మళ్ళీ ఎందుకు దీవించావు? నువ్వు శపించుకో, మళ్ళీ నీకు గిఫ్ట్ ఇస్తానంటే మళ్ళీ వెళ్తాడు. ఆయన ఎటువంటి వాడు అంటే, ఆయన శపించిన వారు శపించబడతారు, దీవించిన వారు దీవించబడతారు. కానీ ఆయన బుద్ధి ఎటువంటిది? దేవుని చిత్తంలో అతన్ని దీవించమని చెప్తే ఇతరేమో శపించడానికి వెళ్తున్నాడు. ఇటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఇటువంటి వారు ఈ కాలంలో అనేక మంది ఉన్నారు. మరి ఇప్పుడు దేవుని చిత్తాన్ని ఎలా గ్రహించాలి? ఇదే దేవుని చిత్తం అని మనం ఎలా తెలుసుకోవాలి? యోహాను సువార్త 7వ అధ్యాయం
17వ వచనం, యోహాను సువార్త 7:17. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించినానో వాడు తెలుసుకును. తనంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెతుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు. దేవుని యొక్క బోధను మనము గ్రహించే వారమైతే, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించిన వారమైతే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చగలుగుతాం. దేవుని వాక్యంలో ఏముంది? దేవుణ్ణి అంగీకరిస్తే నిత్య జీవము, అంగీకరించిన వానికి నిత్య నరకం అనుంది. ఇది దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం చెప్పిందానే నేను చెప్పాను, కానీ నేను కలగంటే చెప్పింది కాదు ఇది. అంటే దేవుని చిత్తంలో ఎలా ఉండాలంటే దేవుణ్ణి విశ్వసించాలి. ఇదే దేవుని చిత్తం. నీ సహోదరుని ప్రేమించాలి, ద్వేషిస్తే నువ్వు నరహంతకునివి, నరహంతకులకు దేవుని రాజ్యంలో చోటు లేదు. ఇది దేవుని వాక్యం చెప్పింది, అంతేగాని నేను రాత్రంతా కలగంటే దేవుడు నాతో చెప్పింది కాదు. ఇది వాక్యం బోధిస్తుంది. కాబట్టి వాక్యాన్ని నువ్వు గైకొనేవాడిగా ఉండాలి. అదే దేవుని చిత్తం. దేవుని రాకడ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం సంఘముగా కూడి ఉన్న మనమందరము దేవుని పరిశుద్ధమైన మందరం ఎత్తబడతాము. దేవుని రాజ్యంలో మనమందరము సదాకాలం ఆయనతో కూడా ఉంటాము. మరణించిన పరిశుద్ధులందరూ లేస్తారు. వారందరిని మనం కలిసి చూస్తాము. వారందరితో మనం జీవిస్తాము. ఇది దేవుని వాక్యం చెప్పింది, అంతేగాని నేను నిద్రపోయి కలగంటే వచ్చింది కాదు. ఇదంతా బోధించింది దేవుని వాక్యం. కాబట్టి ఈ దేవుని వాక్యాన్ని నమ్మినవాడు, విశ్వసించినవాడు దేవుని చిత్తాన్ని జరిగించినవాడు. మీరు దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి? ఒక మార్గం మీకు కనబడినప్పుడు, ఒక నిజత సయ్యన మార్గం అనుకున్నది కలదు, కలదని మరణానికి దారి తీయని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఒక మార్గం వెనుకున్నప్పుడు, ఒక పని చేస్తున్నప్పుడు ఇది దేవుని చిత్తమా కాదా నిర్ణయించుకోవాలంటే వాక్యపు వెలుగులో దాన్ని సరి చూసుకోవాలి. వాక్యాన్ని తెలుసుకోవాలి. ఇది వాక్యానుసారంగా ఉన్నదా నేను చేసే పని? వాక్యము దీన్ని సపోర్ట్ చేస్తుందా? వాక్యము దీన్ని సపోర్ట్ చేస్తుంటే ప్రోత్సహిస్తుందా? వాక్యము దీన్ని ఖండిస్తుందా? అంటే దేవుని చిత్తాన్ని జరిగించేవాడు దానియేలు గారు ముందుగా వాక్యాన్ని తెలుసుకుంటాడు. వాక్యాన్ని తెలుసుకొనకపోతే నీకు దేవుని చిత్తం అర్థం కాదు. ఎవడైనా దేవుని చిత్తము చేయాలని నిశ్చయించుకుంటే ఇది దేవుని వలన కలిగిందా అంటే దేవుని వలన ఏం కలిగింది? దేవుని వాక్యం ద్వారానే ఇది బయలుపరచబడిందా? దేవుని వాక్యం ఇందుకు సపోర్ట్ చేస్తుందా? లేదా ఇది మరే దేని వల్ల కలిగిందా అనేది ఆలోచన చేసేవారి వలె ఉండాలి. ఎందుకు దేవుని వాక్యాన్ని మనం కొలమానంగా పెట్టుకోవాలి? కీర్తన 119 105వ వచనంలో ఏమంటుంది? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. అంటే మనము ఏ వెలుగుకు వెళ్ళాలి? ఎటువైపు నడవాలి? తీయండి ఒకసారి కీర్తన 119 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. రెండు ఉన్నది. ఫస్ట్ నా పాదములకు దీపం లాంటిది. అంటే నా పాదాలు ఎటు నడపాలో ఏది నిర్ణయిస్తుంది? ఏది నిర్ణయించాలి? చెప్పండి, అందరినీ చెప్పండి. ఏది నిర్ణయించాలి? వాక్యం నిర్ణయించాలి. నీ త్రోవకు వెలుగు. మనం వెలుగున్న వైపోతామా, చీకటిన్న వైపోతామా? వెలుగున్న వైపోతాం. అంతేనా కాదు? ఉరికే చెప్తున్నారా, నిజంగా చెప్తున్నారా? ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడికి వెళ్తాం. మనం ఎక్కడ వెలుగు దొరుకుతుందో అక్కడికి వెళ్ళి మనం అక్కడ నిల్చుంటాం మొత్తం చీకటిగా ఉన్నప్పుడు. ఆ వెలుగులో మనం వెళ్తే దేన్నైనా మనం కనుక్కుంటాం. అంటే ఇప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే నువ్వు వెలుగులో నడవాలి, వెలుగులో ఉండాలి. ఏంటిదా వెలుగు? యేసుక్రీస్తు ప్రభు వారి వెలుగు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న ఒక బిరుదేంటి? వాక్యం. అవునా కదా? ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యమే దేవుడై ఉండను. మరి 14వ వచనం ఏం చెప్తుంది? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణునిగా మన దగ్గర నివసించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారో అలా చేయడమే నీ జీవితంలో దేవుని చిత్తం. వాక్యానికి విరుద్ధంగా నువ్వు ఏం చేసినా అది దేవుని చిత్తం కాదు. తండ్రి ఇది నేను చెయ్యాలా, ఇది నీ చిత్తమా అనేది మనం గ్రహించాలంటే ప్రార్థన చేసుకున్నప్పుడు
అసలు నేను చేసేదాన్ని వాక్యం మనకు సపోర్ట్ చేస్తుందా? నేను చేసే ప్రతి పని వాక్యం నన్ను ఏ విధంగా హెచ్చరిస్తుంది అనేది మనం గ్రహించే వరంగా ఉండాలి. ఆ గ్రహింపు లేకపోతే మనం ఎటువైపు గాలిపటాలు ఎగిరేస్తున్నారు, గాలిపటాలు ఎటు వెళ్తాయి, ఎటు గాలి వస్తే అటే వెళ్తాయి. ఒక స్థిరత్వం నేను బ్రతకైపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త, మనకు దేవుని సర్వసత్యంలోనికి మనం నడిపిస్తాడు. నడిపించినప్పుడు కూడా మనం పరీక్ష చేసుకోవాలి. దేవుడి ఆత్మ మనలో ఉండి మనల్ని బలపరుస్తుంది, అన్ని విషయాలు చెప్తుందంటే నిజంగా అది చెప్పేది సరి అనేదా కాదా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. మనము దేవుని సంబంధం కాబట్టి దేవుడు ఎరిగినవాడు మన మాట వింటాడు, మన మాట వినడు. సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, బ్రహ్మపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాం. అంటే మీరు బ్రహ్మపరిచే ఆత్మను పొందుకున్నారా, పరిశుద్ధాత్మను పొందుకున్నారా అంటే దేవుని వాక్యాన్ని మీరు విన్నప్పుడు, దేవుని వాక్యం మీతో మాట్లాడుతున్నప్పుడు అది బ్రహ్మపరిచే ఆత్మనా, సత్య స్వరూపమైన ఆత్మను మీరు పొందుకున్నారా తెలుస్తుంది. విన్నప్పుడు వాక్యాన్ని గైకొనాలి. ఈ మధ్యకాలంలో మనం ఏం చెప్పుకున్నాం, సహోదరుని ద్వేషిస్తే నరహంతకుడు అనే మాట చెప్పాను. నేత్రాశ, శరీరాశ, జీవబ్రహ్మం ఉంది, అవి దేవుని దగ్గర నుంచి పుట్టినవి కావు అని చెప్పాను. ఆ వాక్యం విన్న తర్వాత కూడా, జనవరి అయిపోయిన తర్వాత కూడా, ఇప్పటికి కూడా నువ్వు ఇంకా సహోదరుని ద్వేషిస్తూ ఉన్నావంటే నువ్వు వాక్యం నీ మనసులో లేదు. నీ మనసులో వాక్యం లేదు కాబట్టి నీలో ఉన్నది పరిశుద్ధాత్మ కాదు, బ్రహ్మపరిచే ఆత్మ. బ్రహ్మపరిచే ఆత్మ ఉన్నది కాబట్టి నువ్వు దేవుని సంబంధివి కాదు. దేవుని సంబంధివి నువ్వు కావు కాబట్టి దేవుని చిత్తంను తెలుసుకో. దేవుని చిత్తంను తెలుసుకో కాబట్టి నువ్వు ఎందుకు తెలుసుకోవాలంటే నువ్వు వాక్యం చదువు. బెరేయ సంఘస్థులు వాక్యం అపోస్తలుడైన పౌలు బోధించిన తర్వాత అసలు అపోస్తలుడైన పౌలు ఈ వాక్యానుసారంగా బోధించాడా, వాక్యానికి భిన్నంగా బోధించాడని వాక్యాన్ని చెక్ చేశారట. అంటే ఆయన మాటని చెక్ చేశారట. మీరు ఏం చేయాలంటే వాక్యం విన్న తర్వాత ఈ వాక్యము నిజంగా ఉన్నదా, లేకపోతే కట్టు కలిపి, లేకపోతే కథలు చెప్పి మనల్ని ఈ విధంగా మోసం చేస్తాడా పరీక్ష చేసుకోవాలి. ఇంటికెళ్ళి దేవుని వాక్యమును మీరు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు ఉంటుంది కదా, మొదటి అధ్యాయంలో దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. చాలా బాధాకరమైందంటే వాక్యం చదవడం తక్కువైపోయింది. ఏది ఎక్కువైపోయింది? యూట్యూబ్లలో చూసిన ఎక్కువైపోయింది. పొద్దు లేస్తేనే ఎవరో వాక్యం చెప్తారు. ఆ వాక్యం చెప్పగానే మనం అవును ప్రభు అంటాం. అయిపోతుంది. ఇక మనం బైబిల్ తెరిచేది లేదు, చదివేది లేదు. ఆదివారం పూట మళ్ళీ బైబిల్ పట్టుకొస్తే మరలా ఆదివారం వరకు అది పైన పెడితే దానిపైన దుమ్మంతా దులుపుకొని మళ్ళీ ఆదివారం వస్తుంది. నీకు వాక్యం చదివే లేకపోతే నువ్వు దేవుని చిత్తాన్ని ఎట్లా గ్రహిస్తావు? అయ్యా మరి పాస్టర్లు చెప్తారు. ఆ పాస్టర్ నిజంగా మంచి పాస్టర్, దొంగ పాస్టర్ నీకు ఎట్లా తెలుస్తుంది? అది వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత సాక్ష్యం నీకు తెలియదు కదా. నేను కూడా యూట్యూబ్లో చెప్తున్నాను. అట్లయితే మాత్రం నా వాక్యం నేను చెప్పే వీడియోలో కాదు మీరు చూడాల్సింది. మీరు వాక్యం రోజు ధ్యానం చేయాలి, వాక్యం రోజు చదవాలి. చదివినప్పుడే దేవుని వాక్యం మీరు గ్రహించినప్పుడే దేవుని యొక్క చిత్తం మీద మీరు తెలుసుకుంటారు. దేవుని వాక్యం ఏం చెప్తే అది చేయడమే దేవుని చిత్తం, అంతే తప్ప పాస్టర్లు చెప్పింది దేవుని చిత్తం కాదు. అపోస్తలుడైన పౌలునే చెక్ చేశారు సంఘం వాళ్ళు. నేనే పరిస్థితి ఎట్లా ఉంది, నేను చెప్పింది చివరిది కాదు, నేను చెప్పింది సరైనదా కాదా అని పరీక్ష చేసి ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. బుద్ధిమంతుడైతే బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడు. ఆ బండ యేసుక్రీస్తే. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఆ బండ యేసుక్రీస్తు ప్రభువారే కదా. 1 కొరింథీ 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. పునాది యేసుక్రీస్తు ప్రభు, మూల బండ, ఆ పునాది వేసే బండ అది యేసుక్రీస్తు ప్రభువారు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారి మాటలు వినకుండా మన జీవితాన్ని, మన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకుంటే ఏం జరుగుతుందంటే ఇసుక మీద ఇల్లు కట్టేటోడు కూడా ఉన్నాడు ఇక్కడ. అంటే ఇసుక మీద ఇల్లు కట్టినప్పుడు
కొంచెం కనబడుతుంది, ఏం కాదు, ఉంటుంది. ఇప్పుడు మనం పునాది లేకుండా ఇల్లు కట్టచ్చా కట్టకూడదా? కట్టరాదా? లేకుండా ఇల్లు కట్టచ్చా కట్టరాదా? కట్టరాదు. కానీ మరి తాళశల్లో ఉన్న మీ కాలనీకి ఉన్న ఇళ్ళని పునాది లేకుండా కట్టినా అవునా కాదా? కట్టచ్చు కానీ ఎక్కువ రోజులు నిలవదు. ఏదో పునాది ఏంటిది? ఇప్పుడు పునాది దేవుని వాక్యం ఏం చెప్తుంది? క్రీస్తే. పునాది లేకుండా ఇసుక మీద కట్టిన ఇల్లు ఎట్లా ఉంటుందంటే, వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను. ఇప్పుడు ఒకటి చెప్తాను, వాన కురవలేదు, వరదలు రాలేదు, గాలి రాలేదు, ఆ ఇంటి మీద కొట్టలేదు, ఇల్లు మంచిగా ఉంటుందా? ఉండదా? ఉంటుంది. ఎప్పుడైతే వాన కురిసిందో, వరదలు వచ్చిందో, గాలి విసిరిందో ఇల్లు కూలిపోతుంది. ఎందుకు? ఆ పునాది దేని మీద ఉన్నది? ఇసుక మీద ఉంది. గాలి వచ్చినా, వాన వచ్చినా, వరదలు వచ్చినా ఆ ఇల్లు గట్టిగా ఉంటుంది. చూసారా? దాని పునాది గట్టిగా ఉంది. పునాది అంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు అంటే వాక్యం. మీరు వాక్యములో స్థిరంగా ఉన్నప్పుడు, వాక్యం మీరు బహుగా గ్రహించినప్పుడు, మీ జీవితంలో వానలు వచ్చినా, వరదలు వచ్చినా, ఈ వానలు కాదు, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా స్థిరంగా ఉంటారు. ఎప్పుడైతే మీరు ఇసుక మీద కట్టుకుంటారో, పునాది లేదు, క్రీస్తు మీలో లేడు, దేవుని యొక్క ఆత్మ లేదు, భ్రమపరిచే ఆత్మ ఉన్నదనుకోండి, మీరు ఇటు పరిగెడతారు, అటు పరిగెడతారు, అక్కడ పరిగెడతారు, ఇక్కడ పరిగెడతారు. చాలా బాధాకరంగా ఈనాటి క్రైస్తవుల లోకంలో. ఈనాటి క్రైస్తవులకు తగ్గట్టు మా పాస్టర్లు ఉన్నారు. మా పాస్టర్లు అందరూ ఎట్లా తయారంటే మోటివేషనల్ స్పీకర్స్ తిరగారు. యూట్యూబ్లలో కొడితే ఏమవుతుందంటే, మీకు శాంతి లేదా, మీకు సమాధానం లేదా, దేవుని దగ్గరికి రా, ఈ దాన్ని అందరూ స్టేటస్లో పెట్టుకుంటారు సెల్ ఫోన్లలో. అంటే పెట్టుకున్నది శాంతి లేదు నిజానికి, అది గుర్తుంచుకోవాలి. నిజానికి శాంతినిచ్చే యేసయ్యను కనుక్కున్న తర్వాత కూడా ఇంకా శాంతి లేదంటే, ఇంకా దేవుని సేవకులు శాంతి కోసం ప్రకటిస్తున్నారంటే, ఈనాటి క్రైస్తవులు వాక్యం చదువుతున్నారని నమ్మచ్చా? ఈనాటి క్రైస్తవులు వాక్యము విని దాని చొప్పున గ్రహిస్తున్నారని నమ్మచ్చా? లేదు. వాన కురిసి వరదలు వచ్చిన, గాలి విసిరి ఇంటి మీద కొట్టిన, స్థిరంగా ఉన్న ఆ బండ మీద కట్టబడిన ఇంటి వలె మనం ఉండాలి కదా. వాన వస్తేనే కూలిపోతున్న ఇంటి వలె మనం ఉన్నామంటే, ఇంకా స్థిరత్వం లేదు అంటే ఖచ్చితంగా లోపం ఎవరిది? లోపం ఎవరిది? మనది. లోపం మనదే. కాబట్టి సరి చేసుకోవాల్సిన ఎవరు? మనమే. ఎక్కడ సరి చేసుకోబడాలి? వాక్యం చదవాలి, వాక్యంను ధ్యానం చేయాలి, వాక్యం తెలుసుకోవాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది కూడా దేవుని చిత్తమే. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5:16 ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇంతకుముందు మనం చదివింది, మనము దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే వాక్యానుసారంగా. మన యొక్క వ్యక్తిగతమైన కోరికలు వాక్యానుసారంగా ఉండడమే దేవుని చిత్తం. ఇప్పుడు నీ పట్ల దేవుని చిత్తం ఎలా ఉందంటే, నీవు కృతజ్ఞతను కలిగి ఉండాలి. అంటే దేవునికి నీ పట్ల కొంత ఆలోచన ఉంది కదా, నీకు దేవుని పట్ల కొంత ఆలోచన ఉంది కదా. నేను చేసే పని దేవుని చిత్తమా? దేవుడు నాకు ఇదే చేయమని చెప్తున్నాడా? ఇది మనకు దేవుని పట్ల మనము కలిగి ఉన్న దేవుని యొక్క చిత్తము. మరి దేవుడు మన పట్ల కలిగి ఉన్నది ఏదంటే, మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారంగా ఉండాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారంగా ఉండాలి. రెండు వేరు వేరు. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ముగుట వలన రూపాంతరము పొందుడి. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరించేలా ఉండదు దేవుని చిత్తము. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే వ్యక్తి దేవుని వాక్యాన్ని గైకుంటాడు, దేవుని వాక్యాన్ని తెలుసుకుంటాడు. అదే ఉత్తమము, అదే అనుకూలము, అదే సంపూర్ణము. అన్నిటికంటే ఉత్తమం ఏంటి? దేవుని వాక్యాన్ని తెలుసుకోవడం. ఎంతకంటే ఉత్తమం ఇంకేమున్నది? చెప్పండి, ఏది ఉత్తమమైనది? దేవుని వాక్యాన్ని తెలుసుకోవడం. మరొకటి అనుకూలము. ఏది అనుకూలం? పొద్దున్నాక నిద్రపోతూ కలలు అంటూ ఇదే దేవుని మాటలు ప్రకటించడం అనుకూలమా? దేవుని వాక్యాన్ని తెలుసుకోవడం అనుకూలమా? ఒకవేళ నిజంగానే కలలు కంటే దేవుని చిత్తాన్ని తెలుస్తుందంటే బైబిల్ పక్కన పెడదాం, అందరం మంచాలు వేసుకొని పడుకుందాం. ఏమవుతుంది? పడుకుంటే కావాల్సినంత కలలు వస్తాయి.
దేవుని చిత్తం, అది కాదు అనుకూలమైనది, అది కాదు సంపూర్ణమైనది. దేవుని చిత్తం మీద తెలుసుకుంటే, అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడం వల్ల మీరు రూపాంతరం పొందుతారు. రూపాంతరం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు రూపాంతరం పొందినప్పుడు బాగా మెరిసిపోయాడు, అది కాదు. మన ప్రవర్తన మారిపోతుంది. రూపాంతర అనుభవంలోకి రావట్లేదు అంటే నువ్వు దేవుని వాక్యాన్ని చదవట్లేదు, దేవుని వాక్యాన్ని గ్రహించట్లేదు. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, గ్రహించినప్పుడు రూపాంతర అనుభవంలోకి వస్తావు. వయసు పెరుగుతుంటే కొన్ని విషయాలు నేర్చుకుంటాం. మనం ఈ కాలంలో మనం నిజం అనుకున్నవి అనుభవం వచ్చే కొద్దీ మనకేమనిపిస్తుంది? అది తప్పు అనిపిస్తుంది. ఇది ఎప్పుడు తెలుసుకుంటాం? అనుభవంలో, వయసులో వెళ్తూ ఉండగా తెలుసుకుంటాం. అట్లాగే వాక్యం కూడా చదువుతూ ఉండగా మన తప్పులను వాక్యం ఎత్తి చూపుతుండగా మారిపోవాలి. దాన్నే రూపాంతరం అనబడుతుంది. ఒకసారి తప్పు అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ చేస్తాం ఆ పని? చేయం. అట్లాగే దేవుని వాక్యం తెలుసుకున్న తర్వాత, దేవుని వాక్యం ఏం చెప్తుందో అది గ్రహించిన తర్వాత మళ్ళా ఆ పని మనం చేయకూడదు. అట్లా చేసిన వానికి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పంది బురదలో మళ్ళీ బొర్లినట్టు, కుక్క తన వాంతి కోసం వల్ల తిరిగినట్టు. దీన్ని వివరించడం చాలా సులభం. కుక్క వాంతి చేసుకుంటుంది, మరలా తిరిగి ఆ వాంతి చేసుకున్న దాన్నే తింటుంది. పంది ఏం చేస్తుంది? బురదలో బొర్రుతుంది, మళ్ళీ వస్తుంది, ఎక్కడో నీళ్ళలో కడుక్కుంటుంది, ఏమో చేస్తుంది, మళ్ళీ వచ్చి మళ్ళీ బురదనే బొరుతుంది. అంటే రూపాంతర అనుభవం లేని వారికి దేవుడు పెట్టిన పేరు. వాక్యము విన్న తర్వాత, వాక్యము గ్రహించిన తర్వాత, వాక్యము తెలుసుకున్న తర్వాత మార్పు జరగాలి. ఆ మార్పు జరగడమే రూపాంతరం. ఇంకా నీవు మార్పు పొందకపోతే నీవు పందివలే, కుక్క వంటి స్వభావాన్ని కలిగి ఉన్నవాడు అని అర్థం. మొదటి తెస్సలోనికైకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు. తెస్సలోనికైకి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు. మీరు పరిశుద్ధులగుటయే చిత్తము మీలో జరగాలి అంటే మీరు పరిశుద్ధతగా ఉండాలి. అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉంటయే దేవుని చిత్తం. దేవునికి మహిమ కలుగును గాక. పవిత్రంగా ఉండాలి అంటే జారత్వమునకు దూరంగా ఉండాలి. జారత్వం అంటే వ్యభిచారం. వ్యభిచారం అంటే కేవలం శారీరకమైన సంబంధం ఉంటే వ్యభిచారం అదొక్కటేనా? కాని దానిని ఇష్టపడడం, లేని దానికోసము ఆరాటపడడం, ఇవన్నీ కూడా వ్యభిచారానికి వస్తాయి. ఎక్కువగా దేని మీద ఆశ పెట్టుకోవడం. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉంది కదా, ఈ సెల్ ఫోన్లో నేను ఎంతసేపు గడుపుతున్నాను అంటే నేను దానితోనే జాగ్రత్త సంబంధాన్ని కలిగి ఉన్నట్టు. దేనితో నేను ఎక్కువసేపు గడపగలుగుతున్నాను? వాక్యమును ధ్యానం చేస్తున్నానా? ఇవన్నీ కూడా జాగ్రత్వానికి సూచన. అంటే దేవుని వాక్యము చెప్పని దానిని మనం ఏది ఎక్కువ ఇష్టపడినా అది జాగ్రత్వానికి సూచన. కేవలం జాగ్రత్వం అంటే వ్యభిచారం అంటే ఒకటే దాని గురించే కాదు. ఒక జాగ్రత్వం అంటే వ్యభిచారానికి దూరంగా ఉన్నంత మాత్రం నువ్వు పవిత్రుడే కావు. అదొక్కటేనా క్రైటీరియాగా? అదొక్కటేనా గుర్తు? వ్యభిచారం అనే గుణం నాలుగు లేదు కాబట్టి నేను పవిత్రుని, అంతేనా? అయిపోతుందా? మిగతా నుండి అదొక్కటి లేకపోతే సరిపోతుందా? దేవుని సన్నిధి నుండి దూరం చేసే ఏదైనా అది జాగ్రత్తతోనే సమానం. ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందు ఘనత ఎందయు తన ఘటమును ఎట్లు కాపాడుకొనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఎట్లా ఎరుగుతాం చెప్పండి? ఎలా తెలుసుకుంటాం? వాక్యమే కదా. నీ పాదములకు దీపము నా త్రోవకు, వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అలా అది తెలుసుకుంటేనే కదా మనం తెలుసుకుంటాం, ఎరిగి ఉంటాం. నేను ఎక్కడికి పోతానో తెలుసుకుంటే, నాకు ఎక్కడికి వెళ్తున్నానో క్లారిటీ ఉంటే నేను వెళ్ళేది క్రమంగా వెళ్ళగలుగుతాను. ఆ మధ్యలో మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీ బస్సులో మహిళలందరికీ ఉచితం అనగానే ఒక ఆమె ఏం చేసిందంటే, ఎక్కడి టికెట్ ఇవ్వాలంటే ఈ బస్సు ఎక్కడికి పోతే అక్కడికి కొట్టమని చెప్పిండంట. ఆ నిశ్చయతను కలిగి ఉండమే దేవుని చిత్తం. ఆ పరిశుద్ధతను కలిగి ఉంటే
దేవుని చిత్తం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. అనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. మరలా ఏంటంటే ఎవరైతే అజ్ఞానంగా మాట్లాడుతున్నారో వారి యొక్క మాటల్ని గెలిచే విధంగా మనము జ్ఞానాన్ని పొందుకోవడమే దేవుని చిత్తం. మరలా చెప్తున్నాను, ఆ జ్ఞానాన్ని పొందుకోవడానికి బైబుల్ తప్ప, ఈ వాక్యం తప్ప మరొకటి లేనే లేదు. లోక జ్ఞానాన్ని సంపాదించడానికి లోకంలో అనేక పుస్తకాలు ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని సంపాదించడానికి బైబిల్ తప్ప మరొక మార్గం లేదు. ఎప్పుడైతే నువ్వు బైబిల్ ఎక్కువ చదువుతావో యుక్త ప్రవర్తనను కలిగి ఉంటావు, యుక్తిగా ఎలా ప్రవర్తించాలో తెలుసుకొని ఉంటావు. కాబట్టి నిన్ను వ్యతిరేకించే వారి యొక్క అజ్ఞానం నోరును నువ్వు మూయగలిగే శక్తి నువ్వు పొందుకుంటావు. అంటే వారితోని నువ్వు గొడవలు పెట్టుకో, వారిని నువ్వు గెలిచి పెట్టేసుకో, వారితో కొట్లాడబెట్టుకో కాదు. నీ వ్యక్తిగత ప్రవర్తన, నీ వ్యక్తిగత సాక్ష్యం అజ్ఞాన యొక్క నోరును మూయిస్తుంది. ఎప్పుడు నువ్వు వ్యక్తిగత సాక్ష్యాన్ని కలిగి ఉంటావంటే మరలా చెప్తున్నాను, వాక్యానుసారంగా జీవించినప్పుడే. నీవు వాక్యానుసారంగా ఎప్పుడు జీవిస్తావో, దేవుని బిడ్డగా ఎప్పుడు ప్రవర్తిస్తావో, నీ వ్యక్తిగత ప్రవర్తన, నీ సాక్ష్యమును చూసి అజ్ఞానులు అనేక మంది నోరు మూస్తారు. లేచిన నోరు మూయబడుతుంది కాదు, దేవుని వాక్యం. మీ జీవితంలో మీ పైన ఎవరైతే అజ్ఞానంగా మిమ్మల్ని నిందలేస్తున్నారో ఆ నిందలన్నీ తొలగించబడతాయి. ఇది నేను కలగాని చెప్తున్న మాటలు కాదు, లేకపోతే నేను నోటికొచ్చింది చెప్తున్న మాటలు కాదు. ఇది వాక్యం చెప్తున్న మాట, ఇది దేవుని వాక్యం చెప్తున్న మాట. నేను దేవుని వాక్యాన్ని బోధించబద్దునే విన్నాను, కానీ నోటికొచ్చింది బోధించబద్దునిగా లేను. నేను ఎవరెవరు సీఎంలకు వెళ్తారో, ఎవరెవరు పిఎంలకు వెళ్తారో, ఎవరెవరు సర్పంచ్కి వెళ్తారో చెప్పడానికి నేను ఇక్కడ లేను. దేవుని వాక్యం చెప్పడం ద్వారా రూపాంతరపరిచే అనుభవంలోకి మీరందరూ నడవాలి, మరి ముఖ్యంగా నేను నడవాలని చెప్పడానికి బద్దునిగా ఉన్నాను. దేవుని వాక్యమును అనుసరించకపోతే దేవుని రాబోతుంది. ఈ లోకం శాశ్వతం కాదు, దేవుని రాజ్యమే శాశ్వతమని నేను చెప్తున్నాను. అంటే ఇది నాకు కలలో వచ్చిన మాట కాదు, దేవుని వాక్యం చెప్తున్న మాట. ఈ మాటను చెప్పినప్పుడు, ఈ మాటను గ్రహించినప్పుడు, ఈ మాట పైన నిలబడ్డప్పుడు దేవుని చిత్తాన్ని గ్రహిస్తావు. దేవుని చిత్తాన్ని గ్రహించడానికి వేరే మార్గం ఏది లేదు, వాక్యం మాత్రమే మార్గం. నువ్వు ఏ పని చేసినా, ఎలా ఉన్నా, ఏది చేయాలన్నా నీవు చేసే పని వాక్యానుసారంగా ఉందా, నువ్వు మాట్లాడే మాట వాక్యానుసారంగా ఉందా, నీ ప్రవర్తన వాక్యానుసారంగా ఉందా? ఒకవేళ ఉంటే అదే నీ జీవితంలో దేవుని చిత్తం. అలా లేకుండా నువ్వేం చేసినది దేవుని చిత్తం కాదు. నువ్వు అనుకోవచ్చు, దేవుడు నాతో మాట్లాడాడు, ప్రభువు నాతో మాట్లాడాడు, నిన్నే 3 గంటలకు మాట్లాడాడు, నిన్న 2 గంటలకు మాట్లాడాడు, రేపు మాట్లాడతాడట అంటే అదంతా ఉత్తి మాటలు తప్ప ఏది లేదు. నువ్వు కళ్ళు మూసుకుంటే వచ్చే మాటలన్నీ దేవుడి మాటలు కావు, దేవుని వాక్యమే దేవుడు మాట్లాడే మాటలు. కానీ ప్రభువు నాతో మాట్లాడాడు నిన్ననే అని తగిలిరా మీకు? నాకు వచ్చిన మంది అడుగుతారు, ప్రభు నిన్ననే నాతో చెప్పాడు, ప్రభు మొన్న నాకు చెప్పాడు. ఏం కూర వండుకోవాలో ప్రభు చెప్తాడట, ఏం అన్నం చేసుకోవాలో ప్రభు చెప్తాడట. ఇటువంటి దేవుని ప్రియ పిల్లలంగా వాక్యమే యేసుక్రీస్తు ప్రభువు. అంటే వాక్యం చెప్పిందే యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్టు. వాక్యాన్ని అనుసరించినప్పుడు దేవుని చిత్తాన్ని అనుసరించేవారు. ఇప్పుడు మనం పరీక్ష చేసుకోవాల్సింది దేవుని చిత్తంలో ఉన్నా లేనా అంటే, మరి దేవుని వాక్యాన్ని పాటిస్తున్నావా? దేవుని వాక్యం నీతో బోధించినప్పుడు, అంటే దేవుడే నీతో మాట్లాడినప్పుడు విని వాటి చొప్పున నువ్వు చేస్తున్నావా అనేది పరీక్ష చేసుకుంటే నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావా, దేవుని చిత్తానికి బయట ఉన్నావా అర్థమైపోతుంది. వాక్యానికి విరుద్ధంగా నువ్వేం చేసినది దేవుని చిత్తం కాదు. కాబట్టి దేవుడు అన్నీ మనకు వాక్యంలో రాయించి పెట్టాడు 65 పుస్తకాలలో. ఆ 65 పుస్తకాల మాట వింటే చాలు, నువ్వు దేవుని చిత్తంలో నెరవేర్చగలుగుతావు. ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా, ఎలా ఉన్నా. దానికి మించి నువ్వేదైనా చేయాలనుకుంటే నువ్వు కింద పడిపోతావు. కాబట్టి బోధించేది వాక్యం బోధించాలి, చెప్పేది వాక్యం చెప్పాలి. మనుషులకు కాదు ఘనత, దేవునికి ఘనత. ఎందుకంటే నేను వాక్యం చెప్తున్నానని మీకంటే పవిత్రని మీరు అనుకోవద్దు అని నేను కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. దేవుని చిత్త ప్రకారం జరిగించేవాడే
దేవుని చిత్త ప్రకారం అంటే దేవుని వాక్యంలో ఉన్నది ఏదో అది పాటించేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. అంతే. నేను ప్రార్థన చేస్తే ఎంతమందికైనా అద్భుతాలు జరగని, అది నాకు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి గుర్తు కానే కాదు. ఎందుకంటే ప్రభువా నీ నామమున అనేక మందికి నేను స్వస్థతలు చేయలేదంటే దేవుడు పలుకుతున్నమాట, అక్రమం చేయవారలారా నా యొద్ద నుండి తొలగిపోడు. ఏం అక్రమం చేశాడైనా? అద్భుతాలు చేశాడు, తనను తాను గర్వించుకున్నాడు, దేవుని వాక్యాన్ని మాత్రము పాటించలేదు. దేవుని వాక్యాన్ని పాటించని వాడికి అంటే దేవుని ధిక్కరిస్తున్నాడు. ఎందుకంటే వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని వాక్యాన్ని పాటించే పిల్లలంగా, దేవుని వాక్యాన్ని గైకొనే పిల్లలంగా, దేవుని వాక్యానుసారంగా ఉండే పిల్లలంగా, మన వ్యక్తిగత కోరికలు వాక్యానుసారంగా జరిగించుకునే పిల్లలంగా మనం ఉండాలి. దేవుడి కృప మనందరికీ దయచేయను గాక. అందరం తల వంచుకొని కొద్ది నిమిషాలు మనం దేవుని స్తుతిద్దాం. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా. జీవమునిచ్చి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా. సేవించెదము సమభూమి గల ప్రదేశములో నిన్ను. సేవించెదము సమభూమి గల ప్రదేశములో నిన్ను. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా